ఎవరొచ్చారో చూసారా అయ్యా? నేను మీతో మాట్లాడటానికి వచ్చాను. ఫాదర్, మీరు నా గురువు, నన్ను తయారు చేసిన వారు. నా ద్వారా మీరు దేనికోసం వెతికారో నాకు తెలియదు, కానీ మీ ద్వారా నేను అన్నీ తెలుసుకున్నాను. ఒక స్థితిలో సైతంతో కలిసి కొంత దూరం వెళ్ళాను, కానీ ఇప్పుడు నాకు ఓ కొత్త దారి తెలిసింది ఫాదర్. ఒక అమ్మాయి, ఒక దేవత నాకు చూపించింది. నా చెయ్యి పట్టుకుని ఆ దారిలో తీసుకుపోయింది. మీరు నేర్పించిన దారే ఫాదర్. నేను ఆ దారిలో బతకాలని ఆశపడుతున్నాను. మీ ఆశీర్వాదం కావాలి. ఎవర్రా ఆ దేవత? నేను మార్చలేని థామస్ని మార్చింది. స్తోత్రం. ఫాదర్ శామ్, నేను ఇప్పుడు ఫాదర్ కాదు. ఏ మీరే టామ్ కి ఫాదర్, మదర్, గార్డియన్ అన్ని. నాకు మదర్ సుపీరియర్ కూడా మీలాగే, కొంచెం స్ట్రిక్ట్, కానీ మీలాగే. మీరు పుట్టినప్పుడు మీకు బంగారు ఉయ్యాల చేయించారట, అవునా? అవన్నీ వదిలేసి ఫాదర్ గా వచ్చారా? దేవుడంటే అంత ఇష్టం. స్తోత్రం. మాట్లాడబోయ్, ఏం కావాలంటే మాట్లాడు. నాకేం అక్కర్లేదు, నాకు మా అమ్మ కావాలా. ఏడుంది మా అమ్మ? ఏడున్నావే అమ్మ? నన్ను ఇడిచిపెట్టిపోయావు ఎందుకే? ఏడుంది మా అమ్మ? నాకు కావాలా? ఏడున్నావా అమ్మ? నాకు కావాలరా మా అమ్మ. అయ్యా తిట్టయ్యా, ఏడున్నావురా? గిట్టి దేవుడి దగ్గర ఆశీర్వాదం తీసుకో, తన కన్నవాళ్ళ దగ్గర ఆశీర్వాదం తీసుకో. వెళ్ళరా, మీకోసం నేను ప్రార్థన చేస్తాను. మదర్ చెప్పండి, చెప్పండి మదర్. పియా నాదా? కాదు, అనాథ కాదు. తనకు అమ్మా నాన్న ఉండొచ్చు, చుట్టాలుండొచ్చు, ఎంతో ఆస్తి ఉండొచ్చు. తన పేరు చూసావా? ఈ ఊరి పక్క పేర్లకు మళ్ళీ ఉందా? బీయాట్రీస్. అమ్మ నాన్న ఉన్నారా? కుటుంబం ఎక్కడుంది? చిట్టి వలస వాళ్ళ? ఏం పేరు చూడటానికి రావటం మానేశారు? అది పెద్దింటి వ్యవహారం. పెద్దింటి వ్యవహారం అంటే 1000 పనులుంటాయి. 1000 పనులంటే? ఆ పనులు నాకు చెప్తారా? మీసాల ధరలో కొన్ని వేల పనులుంటాయి. అందుకని ఒక్కసారి కూడా మీసాల ధర ఏమన్నారు? ఏం నీకు వినపడదా? చెవులో డ్రాప్స్ ఏమన్నా ఏమంటావా? ఒకే ఒక ప్రశ్న చివరిసారిగా. మీసాల ధర అంటే చిట్టి వలస మీసాల ధర? వర్క్మెన్సా? థామస్, వర్క్మెన్సేనా? నీకు అమ్మా నాన్న ఉన్నారా? లేరు. ఇలా చూడు, దేవుడి మీద ఒట్టేసి చెప్పు, నీకెప్పుడు తను చూడడానికి రానని. ఓ ఓ
నేను నిన్ను చోటుకు తీసుకెళ్తాను. నీకేదైనా జ్ఞాపకం వస్తే నాకు చెప్పు. ఇక్కడ మ్మ్. వస్తే నేను ఒక్కదాన్నే ఉండాలి. తొందరగా వస్తావుగా? ఇది ఆడ కట్టేయలేదు. పియా ఆగు, పియా పియా ఆగు. పియా ఒరే తామసు, ఏంద్రా ఇదే? ఈ పిల్లని ఎడ తీసుకొచ్చావేంద్రా? మనిషికి పాపం చేయడం నేర్పడం అంటే నడక నేర్పడం లాంటిది. కాళ్ళకి నడక తెలుసు మంత్రి గారు, కానీ మంచి నేర్పటం ఉందే, ఎగరటం నేర్పటం లాంటిది. అదంత తేలిక కాదు. వాడికి రెక్కలు రావాలి. నాన్న, నాన్న, నాన్న. అమ్మా, చాలు. అమ్మా. ఆపమనగా ఆపమే. పియా 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 ఏయ్! పియా ప్లీజ్ పియా. ఏమిటి పియా? పియా పియా ఆపమంటే పియా ప్లీజ్ పియా. పియా పియా ఆగు. పియా పియా ఆగు. పియా ఆగరా. నువ్వు ప్రాణాలతో ఉండాలన్నా, నా అంత అవ్వాలన్నా నువ్వు 2 గీతలు దాటాలి. ఒకటి ఫాదర్ శామ్, 2 పియా. నిర్ణయించుకోరా. ఎంత పని చేసావయ్యా, ఎంత పని చేసావు. పక్కన నాన్న ఇంట్లో తిట్టారు. రాముడు పిల్ల ఇలా తీసుకొచ్చావే, నీకు మనసు ఎలా వచ్చింది? అవతలికి రాపియా. చెప్పేది నీకే. ఆడోళ్ళుండే చూసాయా? ఏడు దిగో ఇలా. బై శామ్, ఫాదర్ శామ్. ఏసు గారాల బిడ్డ. సైతాను కొడుకుని వచ్చాను నేను తీసుకుపోవటానికి. రాబోయ్, నడు సముద్రంలో ప్రార్థన చేద్దాం. రారా. నీకేమైంది? బుద్ధి చెదిరిందా? ఏయ్! మంచికి ఈ లోకంలో చోట్లేదురా. నాకు తెలియకుండా మంచి నా ఒంటికి అంటుకునుంటే దాన్ని కాల్చి పూర్తి చేస్తాను. అది నా సొంతమైనా సరే, నా బిడ్డ పియా అయినా సరే. పియా అమ్మా, అమ్మా, చాలరా.
నన్ను పురుగులా చూసేవాళ్ళు ఎవరు ఈ లోకంలో ఉండకూడదు. అందరిని యేసు దగ్గర పంపుతాను. ఈ బర్గ్మెన్స్ పంపుతాడు, ఫాదర్ శామ్ ని పంపుతాడు, ఆ కుక్క థామస్ ని పంపుతాడు, నా బిడ్డ పియాని పంపుతాడు. ఇప్పుడు ఏం చేయాలంటాడు బర్గ్మెన్స్? నడి సంతరంలో ఉన్న మీసాలరా, ఒత్తు మీసాలరా, ఎన్నాళ్ళు మీకు అన్ని వారాలను తోడుగా ఉన్నాను, కానీ దీనికి మాత్రం నేను ఒప్పుకోను. ఏవరా, అది నా కూతురనా? నాకే బంధాలు లేవు. పోనీ అరవకండి మదర్, నేను అన్నిటికీ తెగించినవ్వండి. నేను చెప్పేది వినండి. అయ్యా ఎక్కడుంది? నేను వెంటనే తనని చూడాలి. ఇలా చూడు, నీ బెదిరింపులకు నేను భయపడే మనిషిని కాదు. తనను నువ్వు చూడలేవు, అంతే. తను లేకుండా నేను వెళ్ళను మదర్. నేను ఇక్కడే చచ్చిపడిపోయినా సరే. ఇది ఇన్స్టిట్యూషన్, దీనికంటూ కొన్ని రూల్స్ ఉన్నాయి. ఒక్కటి మాత్రం చెప్పగలను, తను ఇక్కడ లేదు.